హాయ్ ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి చెక్కలండి. ఎంతో క్రిస్పీగా క్రంచీగా నోరూరుతాయండి, బాగుంటాయి. ఎక్కువ డాల్డా అవసరం లేదు, ఏం లేదండి. నేను చెప్పే విధంతో చేసుకోండి, సూపర్గా ఉండిద్ది. ఇప్పుడు చూడండి, చాలా క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయి కదా. ఇవి ఒకటి తింటే 10 తినాలనిపించే అంత టేస్ట్ వస్తాయండి. ఇప్పుడైతే పిండి బాగా ఆయిల్ అనేది బాగా కాగబెట్టుకొని పక్కన పెట్టేసుకొని కొద్దిగా ఉప్పు, దీనిలో అల్లము, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. కొద్దిగా జీలకర్ర అయితే వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని అది కూడా కలుపుకోవాలండి. ఇప్పుడు హీట్ వాటర్ బాగా కాలిపోవాలి. ఆ వాటర్ అయితే పోసుకొని కొద్దిగా చల్లారిందాక కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పైన వేసేసుకొని ఇలా అయితే చిన్న చిన్న ఉండలు అయితే చేసేసుకొని చెక్కలా చేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం అనేది చెక్కలు అయితే వేసుకుంటే చాలా బాగా పొంగుతాయి అన్నమాట. చాలా క్రిస్పీగా వస్తాయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్